ఈరోజు ములక్కాయ టమాటా కర్రీ చేసుకుందాం. ములక్కాయలు 5 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 7-8 పచ్చిమిర్చి ముక్కలుగా కోసుకుందాం. ఇప్పుడు ముందుగా మూకుడు పెట్టుకుని 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత 4-5 లవంగ మొగ్గలు వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేసి వేయించుకుందాం. ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మనం వేసుకున్నాం. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. పసుపు వేసుకుందాం. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాం పసుపు వేసి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు వేసుకుందాం. మూత పెట్టుకుని కొంచెంసేపు ఉడికించుకుందాం. ములక్కాయ ముక్కలు కొంచెంసేపు మగ్గాయి కదా, ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుని మగ్గించుకుందాం. మూత పెట్టుకుని టమాటా ముక్కలు వేసి కొంచెంసేపు మగ్గించుకున్నాం కదా, ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకుని మూత పెట్టి మగ్గించుకుందాం. ఒకసారి పెట్టుకొని ఉప్పు కారం కలిసేంత వరకు కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఉప్పు కారం వేసిన తర్వాత 5 to 10 minutes మగ్గించుకున్నాం మనం. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. 1 గ్లాస్ వాటర్. ఇప్పుడు 10 నిమిషాలు ఉడికించుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుంది. ఒకసారి కలుపుకుందాం, మూత పెట్టుకుందాం. కొంచెం వాటర్ ఉన్నాయి, ఇంకో 5 minutes ఉడికించుకుందాం. కర్రీ దగ్గరగా ఉడికించుకోవాలి. వాటర్ ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం ఉడికించుకుందాం. ముక్క ఉడికిపోయింది, కర్రీ కూడా ఉడికిపోయింది మనకి. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ములక్కాయ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. ఈజీ అండ్ టేస్టీ. మీరు కూడా ట్రై చేయండి. Like and subscribe. Share my videos.